జరిగినటువంటి కురిసిన రాళ్ల వర్షం ఏదైతుందో నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో డిచ్పల్లి మండల్లో మన సుద్దులం కోరట్పల్లి తాండా, అదేవిధంగా బయట ఇంకా దర్పల్లి, సిరికొండ, నినాక మున్న నిజామాబాద్ రూరల్ మండల్ 4 మండలాల్లో అకాల రాళ్ల వర్షం వల్ల చాలా ప్యాడీ దెబ్బతిన్నది. రైతాంగం చాలా ఇబ్బందిలో ఉన్నారు. ఇవల్ల నిన్న కూడా అనుకోకుండా కురిసిన రాళ్ల వర్షం వల్ల దాదాపు ఈ ప్రాంతంలో ఈ 3 గ్రామాలలో 800 ఎకరాలు పంట నష్టపోయినారు. ఒక 20% మాత్రం బాగుంది. ఇవన్నీ కూడా మా రెవెన్యూ అధికారులు, తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్స్ సర్వే చేసి రిపోర్ట్ పంపిస్తూ ఉన్నారు. రైతాంగం ఈ ప్రభుత్వం రైతులకు అనుకూలమైన ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి. తప్పకుండా మరి రైతాంగాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం అనుకూలంగా ఉంది. కాబట్టి తప్పకుండా వారికి ఏది నష్టం జరిగిందో పూర్తి నష్టం ఇచ్చే పరిస్థితి లేదు. కానీ దానిలో మరి ఏదైతే ఎకరాకు 10,000 రూపాయలు అవుతున్నాయో ప్రభుత్వ నివేదిక ప్రకారంగా తప్పకుండా అందరూ ఆదుకునే ప్రయత్నం చేస్తాం. మరి దురదృష్టం అకాల వర్షాలు నోటికొచ్చిన పంట చేతికి రాకుండా పోయిందనే బాధ రైతుల్లో ఉంది. రైతాంగాన్ని నేను అభ్యర్థిస్తున్నా, ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది. మరి ఇది కురవడం మానవ తప్పిదం కాదు, ఇది ఒక ప్రకృతి విలయం. కాబట్టి దయచేసి వేరే విధంగా భావించకుండా మరి కొంచెం ఓపికతో ఉండండి, ధైర్యంగా ఉండండి అని ప్రతి ఒక్కరిని మనవి చేస్తున్నాం. ఇక్కడ ఈ మండల్లో ఎక్కువ సుద్దులం, మరి కోరట్పల్లి తాండా, ఇక్కడ దాదాపు 800 ఎకరాలు నష్టపోయిందని చెప్తున్నారు. కాబట్టి వాటికి కూడా నష్టపోయిన వాళ్ళకి తప్పకుండా సహాయం అందిస్తాం. ఇక్కడ నుంచి మైలారం నుంచి దుబ్బాక్, ధనమండ తాండా మరియు వేరే ఒక గ్రామం ఉంది. అది తర్వాత సిరికొండ మండలం కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి. వాటి ఇవన్నీ ఈరోజు నేను పర్యటించి మరి అధికారులు ఇచ్చే నివేదిక అవుతుందో మరి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో ఏదైతే కోసిన పంట అవుతుందో కుప్పలుగా వేసిన పంట కూడా తడిసిపోయింది. కాబట్టి ధాన్యం, ఆ తడిసిన ధాన్యాన్ని కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పారాబైల్డ్ రైస్ మిల్కి టోటల్గా సప్లై ఇవ్వమని చెప్పిన అధికారులకు వాళ్ళు సానుకూలంగా స్పందించారు. తప్పకుండా ఇస్తామని చెప్పారు. ఇక్కడ ఎవరైతే తడిసిపోయిన ధాన్యం ఉన్న రైతాంగం ఉన్నారో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం. ఎలాంటి నష్టం జరగదని కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.